హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము కుట్టినప్పుడు అంతా లైనింగ్ అటాచ్ చేస్తాం కదా. ఇది సన్న క్లాత్లో అటాచ్ చేశానండి నేను. ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకు తక్కువ వస్తుంది కదా, ఎలా యాడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తా. స్కిప్ చేయకుండా అయితే చూడండి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం పీసెస్ కట్ చేసినప్పుడు ఇలా మిగులుతాయి కదా పీసెస్, ఉల్టా సీదా చూసేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఇలా తక్కువ ఉన్న క్లాతుల కంటే లైనింగ్ ఎక్కువ ఉంది కదా, మెయిన్ క్లాత్ తక్కువ ఉంది అన్నట్టు. ఇలా మెయిన్ క్లాత్ తక్కువ ఉంటే ఇలా పీసెస్ మిగిలినప్పుడు ఈ పీసెస్ని ఇలా పెట్టేసేసుకొని ఉల్టా సీదా అంటే పై సీదా లోపలికి ఉల్టా పైకి పెట్టేసుకొని ఇలా పాదమించుతోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి అన్నమాట. ఇప్పుడు చూడండి, దాన్ని తిప్పేస్తే మళ్ళీ పైన టాప్ స్టిచ్ చేసామనుకోండి గట్టిగా ఉంటుంది. ఇలా వేసేసుకోండి బిగినర్స్, ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేయకుండా ఇలా యాడ్ చేసేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఖర్చు కనపడకుండా ఓన్లీ కుట్టే కనపడుతుంది అనమాట. ఇది లైనింగ్, ఇది ఖర్చు కిందిది నేను చూపించాను కదా, అది లైనింగ్ది అనమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. రెండు ఖర్చులు అలా లేకుండా, ఇప్పుడు లైనింగ్ ఖర్చు కూడా ఉంటుంది కదా, అలా లేకుండా ఇలా గట్టిగా ఉంటుంది మనకు, ప్లస్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈజీగా కూడా కుట్టుకోవచ్చు మనము, అంటే ఎంత క్లాత్ తీసుకోవాలన్నది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇలా లైనింగ్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, రెండో సైడ్ కూడా సేమ్ అంతే. ఇలా పెట్టేసేసుకొని చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, ఇవి క్లాత్ కూడా తక్కువ ఉంటుందండి, ఎందుకంటే సన్న ఇవి పల్చటి క్లాత్లు వచ్చేసి మనకు డైలీ యూజ్ది అనమాట. అంటే పెద్దగా రావు కూడా బ్లౌజెస్. ఇలా చిన్న చిన్న పీసెస్ మిగిలినప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా మనకు కంగారు అయితే ఏమి ఉండదండి. బిగినర్స్ అయ్యో ఇలా ఉంది కదా, ఎలా కుట్టాలో ఏంటో అనేది ఐడియా ఉండదు కదా, ఇలా స్టిచ్ చేసేసుకోండి, ఈజీగా కుట్టగలుగుతారు బ్లౌజు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా ఇప్పుడు ఇది చూడండి, లైనింగ్ అనమాట. చిన్నది పీసెస్ కూడా మనం ఇలా కుట్టగలగాలి. ఇలా కట్ చేసేసుకొని ఇలా పైకి ఇలా పెట్టేసేసి ఇలా కుట్టామనుకోండి ఈజీగా గట్టిగా కూడా ఉంటుంది, ప్లస్ ఇలా తిప్పేసేసుకొని ఇలా పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి, అంతే. ఈజీగా అయిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోండి. ఇలాగ ఎక్కడైతే ఇలా ఉంటుందో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా అతుకులు లేకుండా, మనకు అతుకులు ఉన్నా కూడా కుట్టగలగాలి. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. ఇలాంటి చిన్న చిన్న అయితే మిస్టేక్స్ అయితే కాదండి, ఇలా క్లాత్ తక్కువ పడుతుంది అనమాట. మనం తక్కువ పడినా కుట్టగలిగేటట్టు ఉండాలి. ఇలా ఈ చిన్న పీస్ కూడా చూడండి, ఇలా పైన టాప్ స్టిచ్ వేసేసి ఇలా చుట్టూ కుట్టుకుంటూ రండి. ఇలా ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి, అంతే. ఇలా కుట్టాలన్నమాట. ఓకేనా, చూడండి ఇలాంటి మోట్లు ఉన్నా కూడా ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కానీ ఖర్చు కనపరాదు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇలానే కుట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.